Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, speak to us and speak to me also. ప్రభువా మాతో మాట్లాడండి, నాతోనూ మాట్లాడండి. Let your power touch us as we hear the word of God. మీ వాక్యం వింటూ ఉన్నప్పుడే మా పైన మీ శక్తి పని చేయనివ్వండి. Help us to receive your touch, Lord. మీ తాకుదల పొందుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today we are going to dwell on the mind of Christ. ఈ రోజు మనము క్రీస్తు యేసు యొక్క మనసు అనే అంశం పైన ధ్యానిద్దాము. Christ chose to live using the same methods available to you and me. నీకు నాకు ఏ పరిస్థితులు అయితే అనుమతించబడ్డాయో ఆ పరిస్థితుల్లోనే ప్రభువు జీవించి ఉన్నారు, వాటినే అనుభవించి ఉన్నారు. He derived his power by prayer. ఆయన తన శక్తిని ప్రార్థనలో పొందుకొని ఉన్నారు. Without prayer we cannot experience his power. ప్రార్థన లేకుండా మనం ఆయన శక్తిని అనుభవించలేము. Many people without prayer they want to do something in God's work. చాలామంది ప్రార్థన లేకుండానే దేవుని పనిలో ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. But main thing is to have power of God. కానీ ప్రాముఖ్యమైనది దేవుని శక్తి కలిగి ఉండడమే. You must have prayer. నీవు ఖచ్చితంగా ప్రార్థన కలిగి ఉండాలి. After I was converted, నేను మారు మనసు పొందిన తర్వాత God gave me this attitude of prayer. దేవుడు నాకు ఈ ప్రార్థన వైఖరిని అనుగ్రహించారు. And I used to go alone. అదే రీతిగా నేను ఒంటరిగా వెళ్ళేవాడను. And I used to spend hours together in prayer. గంటల తరబడి ప్రార్థనలో గడిపేవాడను. And later on, he taught me how to pray the whole day. ఆ తర్వాత ఆయన దినమంతా కూడా ప్రార్థించడం ఎలా అనేది నాకు నేర్పించారు. And after some time, ఆ తర్వాత కొంతకాలానికి he taught me to pray not only one day but 2 days, 3 days or 4 days. Like that, he taught me prayer. ఆ తర్వాత దినాల్లో మరి ఒక దినం మాత్రమే కాదు కానీ 2, 3, 4 దినాలు అలాగా ప్రార్థించడము ప్రభువు నేర్పించారు. So, a believer should know the power of prayer. కాబట్టి ఒక విశ్వాసి ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకోవాలి. Jesus, యేసు ప్రభువు before he multiplied loaves and fishes, he prayed. యేసు ప్రభువు రొట్టెలు చేపలను పంచక ముందు లేదా వృద్ధి అవ్వక ముందు ఆయన ముందుగా ప్రార్థన చేశారు. He told Peter, పేతురుతో చెప్పాడు, before he denied the Lord, పేతురు ప్రభువును ఎరగను అని ఆయనను తృణీకరింపక మునిపే చెప్పాడు, that Satan wants to sift him. సాతాను అతన్ని జల్లించబోతున్నాడు అనే సంగతి పేతురుకు చెప్పాడు. And then he said, ఆ తర్వాత I prayed for you. నేను నీ నిమిత్తము ప్రార్థించాను అని కూడా చెప్పారు. Today Jesus reigns from the throne of intercession. విజ్ఞాపన చేసేటువంటి సింహాసనము ఎదుట ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నారు. The throne is intercessory throne. ఆ సింహాసనమే విజ్ఞాపన చేసేటువంటి సింహాసనంగా ఉంది. The book of Hebrews, హెబ్రీలకు రాసిన పత్రిక 7th chapter 7వ అధ్యాయము and verse 25. 25వ వచనము. Wherefore he is able to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. He is able to save them to the uttermost. ఆయన సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు. For that he is interceding. అందు నిమిత్తమే ఆయన వారందరి నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాడు. So when we meditate these verses, God will give you faith. కాబట్టి ఈ వాక్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు మనకు విశ్వాసం ఇస్తారు. Devil is an accuser of the brethren. సాతాను సహోదరుల మీద నేరము మోపువాడు. Always accusing. అన్ని వేళలా నేరారోపణ. He gives that mind to you.
ఆ మనసే నీకు ఇస్తూ ఉంటాడు. If you are not ready to fight the నీవు devil, నీవు సాతానుతో పోరాడడానికి సిద్ధంగా లేకపోతే you will be defeated. నీవు ఓడిపోతావు. If you don't know the word of God, దేవుని వాక్యం నీకు తెలియకపోతే Romans 8th chapter, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 34, 34వ వచనము. who is to condemn? It is he, Christ, that died. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. After death, he is risen. He is even at the right hand of God, who also maketh intercession for us. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. That is what he is doing. అదే ఆయన చేస్తుంది. He is an intercessor. ఆయన విజ్ఞాపనకర్త. He is intercession for us. ఆయన మన నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నారు. If you do not intercess, నీవు కూడా విజ్ఞాపన చేయని వ్యక్తివైతే you will not be having the mind of Christ. క్రీస్తు కలిగిన మనసును నువ్వు కలిగి లేవు. To have the mind of Christ క్రీస్తు మనసు కలిగి ఉండడానికి is to put priority in prayer. ఆయన ప్రార్థనలో ఆయన యొక్క ప్రాధాన్యతను పెట్టారు. You must also put your priority on prayer. మరి నీవు కూడా ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చేవాడవుగా ఉండాలి. By praying, intercessing, ప్రార్థించుట ద్వారా, విజ్ఞాపన చేయుట ద్వారా he covers the transgressions of the mankind. మానవాళి యొక్క అతిక్రమములన్నింటినీ కూడా ఆయన ప్రార్థనలో తుడిచివేస్తూ వచ్చారు. That's what we see in Psalm 85 ఆ మాటలనే మనం కీర్తన 85లో చూడగలుగుతాము. and verse 2. 2వ వచనము. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. That's the mind of Christ. అది క్రీస్తు మనసు. He is covering your transgressions ఆయన నీ పాపములన్నిటిని, దోషములను కప్పి ఉన్నారు. and also forgiving and covering your transgressions. అదే రీతిగా నీ పాపములను క్షమిస్తూ నీ దోషములన్నిటిని కూడా కప్పి ఉన్నారు. 1 Thessalonica, మొదటి తెస్సలోనిక 5th chapter, 17th verse. 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. Then you will have the mind of Christ. అప్పుడు నువ్వు క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండగలుగుతావు. You can pray morning, afternoon and night. నీవు ఉదయకాలంన, మధ్యాహ్నమున, సాయంకాలంన ప్రార్థించవచ్చు. But here Paul says always without ceasing. పౌలు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తూ ఉన్నాడు. Christ is bearing the burdens of mankind in intercessory prayer. క్రీస్తు ప్రార్థనలో విజ్ఞాపన చేయుటను బట్టి మానవాళి యొక్క భారములను మోస్తూ ఉన్నారు. That is intercessory burden for the church and for the whole world. సంఘమును కొరకు, అదే రీతిగా లోకమంతటి కొరకును విజ్ఞాపన చేయడము. If you want the mind of Christ, నీవు అలాంటి క్రీస్తు మనసు కలిగి ఉండాలంటే you must also pray without ceasing. నీవు కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. If you have some time, నీకు కొంత సమయము దొరికితే go to the prayer point. ప్రార్థన అంశం ఒకటి తీసుకోవాలి. How do you fulfill your role? ఏ రీతిగా నీకివ్వబడిన బాధ్యతను నువ్వు చెయ్యగలుగుతావు? Identifying with Christ క్రీస్తులో గుర్తించాలి. by serving as priests. యాజకులుగా సేవించుటను బట్టి. So you are a priest. కాబట్టి మరి నీవు యాజకుడవు. So you must go instantaneously. నీవు ఎప్పటికప్పుడు వెళ్తూ ఉండగలగాలి ప్రార్థనలోనికి. That's your job. అది నీ బాధ్యత. Jesus made you as priests. యేసు ప్రభువు మనలను యాజకులుగా చేశారు. Revelation 1st chapter ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము verse 6. 6వ వచనము. And made us kingdom to his God and Father. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యమును గాను యాజకులను గాను చేసెను. You are one of the staff of the kingdom of God. దేవుని రాజ్యంలో ఒక సభ్యుడవు నీవు. Mainly you are a priest. నీవు ఒక యాజకుడు. Philippians 2nd chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5th verse.
5వ వచనము. Let this mind be in you, which also in Christ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. taking the very nature of a servant. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని ఉన్నారు. He humbled himself and became obedient. తన్ను తానే తగ్గించుకున్నారు, విధేయత చూపించిన వాడై ఉన్నారు. When we look at John the Baptist, మనము బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను చూసినట్టయితే John 3rd chapter యోహాను సువార్త 3వ అధ్యాయము and verse 30. 30వ వచనము. What is the mind of a servant? ఒక దాసుని యొక్క మనసు ఏ రీతిగా ఉంటుంది? Here John the Baptist said ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ రీతిగా చెప్తున్నాడు about Jesus. యేసును గూర్చి ఈ రీతిగా చెప్పాడు, He must increase and I must decrease. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. That is the lowliness of mind. అది దీన మనసు కలిగి ఉండడము అంటే. Philippians 2nd chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3rd verse. 3వ వచనము. Let each esteem other better than themselves. ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. But a natural mind, కానీ ఒక సహజంగా పనిచేసే మనసు మాత్రము you esteem yourself better than other fellow. నిన్ను నీవే ఇతరుల కంటే హెచ్చించుకుంటావు లేదా యోగ్యుడవు అని ఎంచుకుంటావు. Better than wife or better than husband. భార్య కంటే యోగ్యుడను లేదా భర్త కంటే యోగ్యురాల్ని అని. And esteem yourself before your friend or your neighbor or your relative. నీ స్నేహితుని ఎదుట, పొరుగువాని ఎదుట నిన్ను నీవే హెచ్చించుకుంటావు, You must- యోగ్యుడవని తలంచుకుంటావు. You must cultivate this habit of esteeming others. కానీ ఈ యొక్క అలవాటు నువ్వు చేసుకోవాలి. ఒకని కంటే ఇతరులనే యోగ్యులు అని ఎంచేటువంటి అలవాటును మనం చేసుకోవాలి. That is the spiritual mind. అది ఆత్మానుసారమైన మనసు. If you have the mind of Christ, క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉంటే you will have the guidance of God. దేవుని నడిపింపు నువ్వు కలిగి ఉంటావు. St. Mark 8th chapter and verse 36. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనము. If you are always thinking about gaining in this world and get profits, ఈ లోకంలో మరి అన్ని వేళలా నీవు ఏదో సంపాదించాలి లేదా లాభం పొందుకోవాలి అనే తలంపులతోటే ఉంటే, what does the word of God say? అలాంటి మనసు బట్టి ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది? Mark 8th chapter verse 36. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనము. What shall it profit a man if he shall gain the whole world and lose his soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? Believers, sadly, they fall into this pit. విశ్వాసులైన వారు ఈ గొయ్యిలోనికి పడిపోతూ ఉన్నారు. అదెంతో విచారకరము. Without knowing, వారికి తెలియకుండానే they fall into earthly things. భూ సంబంధమైన వాటి విషయమే వారు పడిపోతూ ఉన్నారు. Those things will fade away. ఆ విషయాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. But the soul lives forever. అయితే ఆత్మ అన్ని వేళలా జీవించును, నిరంతరము జీవించును. A Christian is a citizen of heaven. ఒక క్రైస్తవుడు పరలోక పౌరుడు. What is the use of investing your time and energy for temporary things? మరి అలాంటప్పుడు నీ సమయాన్ని, నీ సమస్తమును లేదా శక్తిని ఈ తాత్కాలికమైన వాటి కొరకు వినియోగించుట వల్ల ప్రయోజనం ఏంటి? Rather, investing in the eternal blessing and rewards. నిత్య జీవమును గూర్చిన ఆశీర్వాదాలు, బహుమానాల మీద దృష్టి ఉంచడానికి బదులుగా వీటిపైన హెచ్చించి ప్రయోజనం ఏంటి? If you are a worldly person, ఒకవేళ నీవే లోకానుసారమైన వ్యక్తివైతే always you will be thinking, అన్ని వేళలా నీవు ఆలోచిస్తావు, I must get up and also in the world I must be great. నేను పైకి రావాలి, ఈ లోకంలో నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి అని. That's not the mind of Christ. కానీ క్రీస్తు మనసు అది కాదు. That's why you must always meditating on the life of Christ. అందు నిమిత్తమే అన్ని వేళలా నీవు క్రీస్తు యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 1 Corinthians 2nd chapter, 1 కొరింథీ 2వ అధ్యాయము 15th verse. 15వ వచనము. The spiritual person
judges all things, yet he himself is judge of no man. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. 16th verse. 16వ వచనము. For who hath known the mind of the Lord, that he may instruct him? ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? But we have the mind of Christ. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. We make judgments. We must be very careful in making decisions also. మనము తీర్పు తీర్చగలము. అదే సమయంలో మనం తీసుకునే నిర్ణయాల విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా కలిగి ఉండాలి. Let's go on to Colossians 3rd chapter కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. and verse 1. మొదటి వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. He is sitting on the right hand of God. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. So meditate on that sight. కాబట్టి ఆ దృశ్యాన్ని గురించి ధ్యానించండి. One day we have to go there. ఒక దినం మనం అక్కడికి వెళ్ళాలి. What will you say if you just gather hay and stubble and so on? ఒకవేళ గడ్డి కొయ్యకాలు వీటన్నిటిని సమకూర్చుకున్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏమని చెప్పగలము? You will feel ashamed. అప్పుడు సిగ్గుపడతాము. Second verse. Set your affection on things above, not on the things on earth. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. You value the goodwill and good opinion of others. సద్భావము కలిగి ఉండాలి ఇతరుల ఎడల. A spiritual person put all these things in their original places. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి తన ప్రతి పరిస్థితిలో వీటిని తీసుకోగలుగుతాడు, పాటించగలుగుతాడు. Colossians 3rd chapter కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15th verse. 15వ వచనము. Paul says, let peace of Christ rule in your hearts. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. 12th verse. 12వ వచనము. Put on therefore, as elect of God, holy and beloved bowels of mercies, kindness, humbleness of mind, meekness, long suffering of mind. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 13th verse. 13వ వచనము. Forbearing one another and forgiving one another. And if any man have a quarrel against any, even as Christ forgave you, you also forgive. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. Make it a daily choice, like putting on clothes. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. What is the daily choice? We stand before the cupboard and choose what dress we must wear. ప్రతిదినము నించొని మనము ఏ వస్త్రాలు ధరించాలి అని ఆలోచిస్తూ ఉంటాము. Likewise, a believer chooses compassion అదే రీతిగా and kindness. విశ్వాసి అయిన వాడు ప్రతిదినము దయను, Compassion means deep care for others. కనికరమును, దయను ఎంచుకోవాలి ధరించుకోవడానికి. ఆ Kindness, కనికరము అనగా ఇతరుల ఎడల దయ చూపించడము. kindness is good deeds and gentle words. ఆ కనికరం పడడము అనేది మంచి కార్యములు చేయడము, అదే రీతిగా సాత్వికంతో కూడినదిగా కార్యాలు ఉండడం అనేది చూపిస్తుంది. As you select your dress every day, ప్రతి దినము నువ్వు వేసుకునే డ్రెస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న రీతిగా, and God's Spirit tells you what to wear this day. దేవుని ఆత్మ నీకు బోధిస్తాడు ఈ దినము నువ్వు వేటిని ధరించుకోవాలి అని. That is spiritual dress. అది ఆత్మ సంబంధమైన వస్త్రము. Now we see the very important spiritual dress. మరి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ వస్త్రములను గురించి చూద్దాము. Yeah, that we wear for eternity. అది మనం నిత్య జీవం కొరకు వేసుకోవలసినవి. The Bible tells us about a man who was not dressed properly at wedding feast. దేవుని వాక్యము సరైన రీతిగా వస్త్రము సిద్ధపరచుకొని వ్యక్తి
విందుకు వచ్చి కూర్చుండటను గూర్చి మనం చూస్తాము స్పష్టంగా. A king wanted to have a marriage feast ఒక రాజు గొప్ప పెండ్లి విందును ఏర్పాటు చేశాడు for his son. అతని కుమారుని విషయమై. And at the wedding feast, ఆ యొక్క పెండ్లి విందులో he was making rounds. అతడు అందరినీ చూస్తూ ఉన్నాడు ఆ రాజు. He came to a man. అప్పుడు ఒక వ్యక్తి యొద్దకు వచ్చాడు. What happened to your wedding garment? నీ పెండ్లి వస్త్రము ఏమైంది అని అడిగాడు. He was speechless. ఆ మాటలకు అతని జవాబు చెప్పలేకుండా ఉండిపోయాడు. So many people are not preparing themselves for the wedding feast. చాలా మంది పెండ్లి విందుకు సిద్ధపడి ఉండలేకపోతూ ఉన్నారు. Then the king said to the servants, అప్పుడు ఆ రాజు అక్కడున్న దాసులతో చెప్పాడు, bind him hand and foot అతని కాళ్ళు చేతులు కట్టివేయండి, and take him away and cast him into the darkness. There shall be weeping and gnashing of teeth. అతని కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపటి చీకట్లో పడివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు అతను. Paul begins to tell the Christians at Colossae that they too been buried with Christ and raised with Christ. పౌలు కొలసి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులతో చెప్తూ ఉన్నాడు, వారు కూడా క్రీస్తుతో మరణించి క్రీస్తుతో పాటు తిరిగి లేవాలి అని. 3rd chapter 1st verse. 3వ అధ్యాయము 1వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. Christ sits at the right hand of God. అదే రీతిగా క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. So set your affections on the things above, not on the things on the earth. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. When we have new identity and we have been changed, now we have new identity after your conversion. నీ మారు మనసు తర్వాత నీవు క్రీస్తులో నూతనమైన గుర్తింపును పొందుకొని ఉన్నావు, మార్పును పొందుకొని ఉన్నావు. Do you remember the death of Lazarus? లాజరు యొక్క మరణమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, As recorded in the Gospel of John, యోహాను సువార్తలో రాయబడిన రీతిగా chapter 11. 11వ అధ్యాయము యోహాను సువార్త. You know that story. అక్కడ జరిగే ఆ కథంతా మనకు తెలుసు. Lazarus had been dead for 4 days. లాజరు మరణించి 4 దినములయ్యింది. Jesus told the people to remove the stone. అయినప్పటికీ కూడా ప్రభువు అక్కడున్న వారితో సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీసివేయండి అని చెప్తూ ఉన్నారు. John 11:40. యోహాను సువార్త 11:40. Jesus said to Martha, did not I tell you, if you believe you will see the glory of God? యేసు ప్రభువు మార్తతో చెప్తూ ఉన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? Then Jesus said, అప్పుడు మరలా యేసు, Lazarus, come forth. లాజరు బయటికి రా అని చెప్తున్నాడు. With hands and foot bound with the grave clothes. ఆ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. And Jesus said, unbind him and let him go. అప్పుడు యేసు ప్రభువు అక్కడున్న వారితో, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. Why grave clothes? ఎందుకు ప్రేత వస్త్రాలు? They are meant for death. అవి మరణంను సూచించేవి. They serve no purpose for living. మరి జీవించి ఉన్నప్పుడు ఏ రీతిగా వాటిని ఉపయోగించుకోలేము. Grave clothes ప్రేత వస్త్రాలు will enslave you. అవి నిన్ను బంధించి వేస్తాయి. When we go from death to life, there are some things needed to put on. మరణము నుండి జీవమునకు వెళ్ళినప్పుడు ధరించవలసినవి వేరేవి ఉంటాయి. Goodbye to grave clothes. ఆ ప్రేత వస్త్రాలకు ఇక ముగింపు చెప్పాలి. We have put on a new nature and you have to get out of counterfeit love. మరి మనము నూతనమైన స్వభావమును ధరించుకోవాలి, మోసకరమైన ప్రేమ నుంచి విడుదల పొందాలి, And also pride, ఆ గర్వము నుంచి విడుదల పొందాలి, immorality, అనైతికత నుంచి విడుదల పొందాలి, unclean movies, అపవిత్రమైన సినిమాల నుంచి, uncleanness, అపవిత్రత నుంచి, evil desires,
and greed and anger and rage. అదే రీతిగా దురాశ నుంచి, కోపము నుంచి, ఆగ్రహము నుంచి విడుదల పొందాలి. Slander. కొండెముల నుంచి. So these things you have to put on. వీటిని మనం ధరించాలి వాటికి బదులుగా. 12th verse in Colossians. Put on who have chosen of God holy beloved bowels of malice, kindness, humbleness of mind and meekness and long suffering. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, వీటన్నిటికీ బదులుగా ఇప్పుడు ధరించవలసినవి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. And 14th verse. అదే రీతిగా 14వ వచనము, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. This is the dress for success. ఇది విజయము కొరకు వేసుకోవలసినటువంటి వస్త్రము. When you get success, నీవు విజయం పొందినప్పుడు there are rewards. నీకు బహుమానాలు ఉంటాయి. If you don't want rewards, నీకు బహుమానాలు వద్దనుకుంటే have grave clothes. అలాంటప్పుడు ప్రేత వస్త్రాలనే ధరించుకో. If you want to get out from those presence of the death, నీవు ఆ మరణం నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నావు, have this mind. ఆ మనసును కలిగి ఉండండి. Always look above. అన్ని వేళలా పై వాటిని గూర్చి లేదా పై వైపే చూడాలి. There Christ is there on the right hand of God. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. Have the dress of success. ఆ విజయమును సూచించే వస్త్రమును ధరించుకో. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. Let this word dwell in these dear people. ఈ వాక్యముని ఈ నీ ప్రియుల హృదయాల్లో నిలవనివ్వండి. Let them know the value of the eternal things. నిత్యజీవ సంబంధమైనటువంటి వాటి విలువ వీరు ఎరుగులాగున సహాయం చేయండి. Make them to love you. మిమ్మల్ని ప్రేమించుటకు Love you more and more. నేర్పించండి. మరి ఎక్కువగా ప్రేమించుటకు సహాయం చేయండి. Give them wisdom, Lord. వారికి కావలసిన జ్ఞానమునివ్వండి ప్రభువా. Let the devil leave them. సాతాను వారిని విడిచిపెట్టలాగున సహాయం చేయండి. Let your Holy Spirit abide with them. నీ పరిశుద్ధాత్మ వారిలో నిలిచి ఉండనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of the Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit may rest upon us all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా. మా పిన్ కోడ్ 534281. మా ఫోన్ నెంబర్స్ 9542037489, 9390108373.